హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోని అయితే ఐక్యూ వాళ్ళు అయితే ఐక్యూ 15 ఫోన్ అయితే లాంచ్ అయితే చేసిళ్ళు. ఆ ఫోన్ అయితే అన్బాక్సింగ్ చేసి ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూద్దాం. మొత్తం డీటెయిల్స్ అయితే నేనైతే ఈ వీడియోని అయితే మీకు అయితే చెప్తా. ఒకవేళ ఈ ఐక్యూ 15 ఫోన్ కొందామని చూస్తుంటే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. అలానే మన ఛానల్కి అయితే మీరు కొత్త వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఇకనైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇదే ఐక్యూ 15 ఫోన్ బాక్స్. మరి లుక్స్ వచ్చేసి మీకు అయితే ఇట్లా అయితే ఉంటుంది. బాక్స్ అయితే పెద్దగా ఇచ్చిన వీలైతే అంటే బాక్స్ లో చార్జర్ ఇట్లా అన్ని ప్రొవైడ్ అయితే చేస్తారు వీళ్ళైతే. అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేసేటతో ఫస్ట్ అయితే మనకైతే ఫోన్ అయితే వచ్చేస్తుంది. ఫోన్ అయితే పక్కకి అయితే పెడదాం. ఇంకో టీపీయూ కేసు అయితే ఇచ్చిళ్ళు. కేస్ క్వాలిటీ కూడా బాగున్నది. డాక్యుమెంటేషన్ అయితే ప్రొవైడ్ చేసిళ్ళు. టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే ఇచ్చిళ్ళు వీళ్ళైతే. సిమ్ జాకెట్ టూల్ కి ఇచ్చిళ్ళు. 100 వాట్ చార్జర్ కూడా ఇచ్చిళ్ళు వీళ్ళైతే. డిజైన్ అయితే వీళ్ళైతే ఇండియాస్ స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ 7.9mm థిన్ అయితే ఉంటుంది. అది అయితే చాలా స్లిమ్ అయితే ఉండదని చెప్తాను. ఫోన్ అయితే ఫస్ట్ యాప్ నుంచి అయితే ఓపెన్ అయితే చేద్దాం. ఇట్లా బ్యాక్ సైడ్ అయితే ఇట్లా బాక్స్ టెక్స్చర్ అయితే ఇచ్చిళ్ళు. చూసుకోవచ్చు స్క్రీన్ పైన వేసిన డిజైన్ అయితే బాగున్నది. మెయిన్ ఈ కెమెరా డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. ఇదైతే మెటల్ ఫ్రేమ్ తోటి అయితే వస్తుంది. మీకైతే ఫోన్ వెయిట్ అయితే చెక్ అయితే చేద్దాం. ఇదైతే మీకైతే అరౌండ్ 210 గ్రామ్స్ అయితే ఉన్నది. ఫోన్ వెయిట్ వచ్చేసి పోర్ట్స్ అండ్ బటన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సిమ్ ట్రే ఉంటుంది, యూఎస్బీ టైప్ సి ఉంటుంది, డ్యూయల్ సిమ్ ఉంటుంది, పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ అయితే ఉంటుంది మీకైతే. ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంటుంది, స్పీకర్ గ్రిల్ అయితే ఉంటుంది. ఇటు సైడ్కి అయితే ఏమైతుండే ఇంకా షార్ట్ సెన్సేషన్ గ్లాస్ ప్రొటెక్షన్ తోటి వస్తాను మీకైతే ఈ ఫోన్ అయితే. దీంట్లో డిస్ప్లే అయితే 6.5 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. 5000 పీక్ బ్రైట్నెస్ కూడా ఇచ్చిళ్ళు మీకు దీంట్లో అయితే. బెజల్స్ అయితే చాలా తక్కువనే అయితే ఇచ్చిళ్ళు వీళ్ళైతే. హై రిఫ్రెష్ రేట్ కూడా మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకొని మీకైతే ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం మంచిగా ఉంటుంది హై రిఫ్రెష్ రేట్ లో. ఇంకా స్పెసిఫికేషన్స్ అయితే మీకైతే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు. T9 టెక్నాలజీ మీద బిల్ అయిన ప్రాసెసర్, 12GB ర్యామ్ అయితే ఇచ్చిళ్ళు. అల్ట్రా LPDDR 5X అల్ట్రా ర్యామ్, 256GB స్టోరేజ్ ఇచ్చిళ్ళు. UFS 4.1 స్టోరేజ్ అయితే ఇచ్చిళ్ళు. వేరియంట్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. 7600 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 100 వాట్ ఫ్లాష్ చార్జర్ అయితే ఇచ్చిళ్ళు. 31 lakhs ప్లస్ అంటూ స్కోర్ అయితే వచ్చింది మీకైతే. ఇదైతే మెయిన్ గేమింగ్ ఫోకస్ ఫోన్. మరి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఈజీగా మీకైతే 8 to 9 hours అయితే స్క్రీన్ ఆన్ టైం అయితే. BGMI అయితే 120 FPS లోనైతే హ్యాండిల్ చేస్తుంది. COD మొబైల్ కూడా 120 FPS లోనైతే హ్యాండిల్ చేస్తుంది. గేమింగ్ అయితే ఈ ఫోన్ అయితే మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యేది. దీంట్లో 6500mm వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చిళ్ళు. కూల్గా అయితే ఉంచుతుంది ఫోన్ అయితే. ఇంకా సూపర్ రెజల్యూషన్ కూడా ఉంటుంది. అది ఆన్ చేసుకొని మీరు 144 FPS లో గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. ఓఎస్ UI గురించి మాట్లాడుకున్నట్టయితే ఒరిజిన్ OS 6 Android 16 మీద వస్తుంది. 4 years Android అప్డేట్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఒరిజిన్ ఐలాండ్ కూడా ఉంటుంది మీకైతే దీంట్లో. ఒరిజినల్ ఐలాండ్ నుంచి ఇట్లా మీరు డైరెక్ట్ అయితే ఇమేజ్ ఏదైనా షేర్ చేసుకోవాలన్నా షేర్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా సెటప్ చేసేటప్పుడు కొన్ని పనికిరాని యాప్స్ అయితే అవుతుంది. అవన్నీ ఎక్కించుకోకండి మీరైతే. సెటప్ చేసేటప్పుడు అయితే కొన్ని పనికిరాని యాప్స్ కూడా ఉంటాయి. ఎక్కించుకున్న తర్వాత కూడా అవి అయితే మీరు డిలీట్ చేసుకొని పనికిరాని యాప్ నోటిఫికేషన్స్ అయితే ఆఫ్ అయితే చేసుకోండి. కొంచెం యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. ఇక కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే డ్యూయల్ 5G 4G సపోర్ట్ ఉంటుంది మీకు. Wi-Fi 7 ఉంటుంది, Bluetooth 6 అయితే ఉంటుంది, NFC సపోర్ట్ ఉంటుంది, Wi-Fi కాలింగ్ కూడా ఉంటుంది మీకు అయితే. దీంట్లో మెయిన్ హైలైట్ అయితే డిస్ప్లే బాగుంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చి వీలైతే. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ అయితే మీరైతే HDR క్వాలిటీలో చూసుకోవచ్చు. క్వాలిటీ అయితే మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్న డిస్ప్లే అయితే మంచి డిస్ప్లే అయితే యూజ్ అయితే చేసి వీలైతే. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చి వీలైతే. ఫింగర్ ప్రింట్ కూడా మీకు అయితే క్విక్గా అయితే వర్క్ అయితే చేస్తుంది. బ్యాక్ సైడ్ అయితే 50 MP మెయిన్ కెమెరా ఇచ్చిళ్ళు. సోనీ LYT 700V సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకోటి 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే 32 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు. కెమెరా స్పెక్స్ అయితే బాగానే ఇచ్చిళ్ళు. టెలిఫోటో లెన్స్ ఇస్తే బాగుండు. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన ఇచ్చిన. ఫోటోస్ అయితే మెయిన్ కెమెరా నుంచి మీకు అయితే నెక్స్ట్ లెవెల్ ఫోటోస్ అయితే వస్తాయి. ఫోటోస్ కూడా బాగానే వస్తాయి. కాకపోతే టెలిఫోటో లెన్స్ ఇస్తే బాగుండు వీళ్ళు. ఇంకా బ్యాక్ సైడ్ నుంచి వీళ్ళైతే 4K 60 FPS లో అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చిళ్ళు. IP68-69 రేటింగ్ కూడా ఉంటుంది. USB 2 తోటి చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే ఏది ఈ ఫోన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి ఫీచర్స్ అయితే స్క్రీన్ పైన వేసిన. AI ఇమేజ్ ఎక్స్టెన్షన్ అని ఉంటుంది. ఇంకా దీని ప్రైజింగ్ వచ్చేసి మీకు అయితే స్క్రీన్ పైన వేసిన 8GB 256GB మోడల్ వచ్చేసి 41,000 అయితే పెట్టి ఆఫర్స్తో కలుపుకొని. దీంట్లో ఇంకా బడ్స్ కూడా వీళ్ళైతే ఫ్రీగానే అయితే ఇస్తారు. దీంతో అయితే ఈ ఐక్యూ వివో బడ్స్ TWS అది 1900 ఉన్నది. దాని వర్త్ వచ్చేసి ఒకసారి అయితే ఈ ఫోన్ అయితే మీరు అయితే చెక్ చేయండి. మీకు నచ్చితే మాత్రం ఈ ఫోన్ అయితే తప్పకుండా అయితే తీసుకోండి. ఈ ఐక్యూ 15 ఇన్ఫర్మేషన్ మీకు ఏం వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఒకటి చాలా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో వస్తున్నాం. బాయ్ బాయ్.